పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. తిమోతికి పౌలు గారు ఏమంటున్నాడంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు అని అంటున్నాడు. నీ కన్నీళ్ళు తలుచుకున్నాను అంటున్నాడు. అంటే కన్నీరు కార్చే అనుభవం ఉంది ఎవరికి? తిమోతికి. తిమోతి, నీ కన్నీళ్ళు నాకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నాడు. కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నేను నా ప్రార్థనలో జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నిన్ను చూడాలని నాకు ఆశ కలుగుతుంది. అసలు తిమోతి అనేవాడు పౌలు గారికి గుర్తొచ్చినప్పుడు నీ కన్నీళ్ళు తలుచుకొని అని అంటున్నాడు. తిమోతి కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి, ఇర్మియా కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి. మరి నీ కళ్ళ నిండా ఏమున్నాయి? ఇదే విషయాన్ని ఇంకొక విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు కొలస్సీ సంఘానికి రాస్తూ. కొలస్సీలకు రాసిన పత్రిక అలా వెనక్కి వచ్చేయండి. తిమోతి పత్రిక తర్వాత 1 తిమోతి పత్రిక 2వ తెస్సలోనికి 1 తెస్సలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఒక కొలస్సీ పత్రికను చూడండి. చివరి అధ్యాయం 12వ వచనం చివరి వాక్య భాగం చూడండి. కొలస్సీల కొరకు ఎపఫ్రా మీలో ఒకడును 12వ వచనం, ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎక్కడెక్కడ? ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలస్సీల కొరకు, అవును, ప్రార్థనలో పోరాటం ఉందా మనకి? ఉన్నదా అండి? తన ప్రజలలో హతమైన వారిని గురించి ఇర్మియా కన్నీళ్ళు. దేవుని ఆలయం కోల్చబడింది, దాని ప్రాకారములు తగలబెట్టబడ్డాయి అన్నప్పుడు నెహెమ్యా కన్నీళ్ళు. తన ప్రజల యొక్క, అవును, మరణశాసనం, తన ప్రజలకు వచ్చిన ప్రమాదాన్ని బట్టి ఎస్తేరు కన్నీళ్ళు కదా. శిథిలమైన మానవ జీవితాలు, శిథిలమైన ఇజ్రాయేలు జీవితాల గురించి ఎజ్రా కన్నీళ్ళు. మరి ప్రార్థనలో మన పోరాటం ఎక్కడ? మన కన్నీళ్ళు ఎక్కడ? 2 ఉండాలి. ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో కన్నీళ్ళు ఉన్నాయా? ఈరోజు మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబాల దగ్గర నుంచి ప్రారంభమైతే మన బిడ్డలు, మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి మనం ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పోరాటం కదా. యాకోబు పోరాటం గుర్తుందా? ఎబ్బోకు రేవు దగ్గర మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాడు. కాబట్టి ఈ 2 విషయాలు నేర్చుకోండి. ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో కన్నీళ్ళు. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. మనం మౌనంగా ఉంటే ఎలా అండి? క్రీస్తు ప్రభు మీ కొరకు విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు తెలుసా. చివరి రక్త బొట్టు వరకు కూడా మన కొరకు దారపోసాడు, సంఘము కొరకు. మరి సంఘం మౌనంగా ఉండొచ్చా? ప్రభు త్యాగాన్ని గుర్తుపెట్టుకోవద్దా మనం? నేటి దినాన ప్రభు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఆయన పరిచర్య అయితే అయిపోయింది, కానీ తండ్రి కుడి పార్శ్యాన ఇదిగో ఈ ప్రార్థన పరిచర్య ఇంకా కొనసాగుతుంది. మరి మన సంగతి ఏంటి? ఒక్కసారి కళ్ళెత్తి చూడండి, ఎంత భారం ఉంది మన దగ్గర కదా. ప్రభు శరీరాన్ని మనం చేతిలో తీసుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? ప్రభు యొక్క శరీరం మన కొరకు నలగొట్టబడింది, ఆయన బలి అయిపోయాడు. మనం పాట పాడతాం, బలి అయితీవా నా కొరకు. అవును, మరి నువ్వేం చేస్తున్నావు? మనం బలి అవద్దా? ఇర్మియా అంటున్నాడు, సాధువైన గొర్రెవలే ఉన్నాను వారి మధ్య అన్నాడా? ఆయన మన కొరకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని. మరి మనం ఏంటి? ఇర్మియా చెప్పగలిగాడే, సాధువైన గొర్రెవలే వారి మధ్య ఉన్నానని. కాబట్టి ప్రభు నడిచినట్టు నడవాలి. ఆయన రక్తాన్ని మనం సేవిస్తున్నప్పుడు ఆయనలో క్రీస్తులో ఐక్యపరచబడ్డాం మనం. ఇప్పుడు ఆయనలో ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన శరీరం అయి ఉంది. కాబట్టి
ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. వారి కోసం మీరు ఏడవండి, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. సంఘం యొక్క బాధ్యత అండి, మనం మర్చిపోతున్నాం చాలాసార్లు ఇది. కాబట్టి ఈ వాక్య భాగం మనకేం తెలియజేస్తుంది? ఎపఫ్రా దేని గురించి అంటున్నాడు? మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో. కాబట్టి రెండు నేర్చుకుందాం.